పారేది ముసి కాదు. ముందు చెట్ల మీదకి వెళ్ళి ముసి ఆటోమేటిక్ తెచ్చింది తప్ప చెట్లు అవుతుంది ఇంకా అవుతుంది సార్. స్పేస్ ఉంది కదా, చాలా పెద్ద ఉంటుంది. 2 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి. పట్టుకోండి అన్న, బండిని పట్టుకో. చెట్లు అవుతుంది మెయిన్ చెట్లు అవుతుంది. మేము ఎట్లా పనులు పడద్దు, బుల్డోజర్లు రావచ్చు. దానికి మాకు ఆమె సార్ రైతులు సార్ అదనేది ఇక్కడ మూసికి దగ్గరలో మేము షెడ్ వేసుకొని బతుకుతున్నాము అని అంటే ఓకే, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉన్న ఫ్లాట్ బ్లూ మార్క్ అర్థం ఏందో మీకు చెప్పాలి. బ్లూ మార్క్ అంటే అర్థం ఏందో చెప్పాలి. మార్క్ వేసిన మాకు నిద్ర లేదు సార్. బ్లూ మార్క్ అనేది నిర్ణయము కాదు. రెవెన్యూ అధికారులు FTL కింద వాళ్ళ మ్యాప్ ప్రకారంగా వేస్తారు. నేను మొట్టమొదటి కూడా మీ తరఫున కానీ ప్రశ్నించేది ఫస్ట్ FTL ఏ పద్ధతి ప్రకారం కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు. ఇప్పుడు ఇక్కడ మేము ఎన్ని సంవత్సరాలు పక్కన కలిసిన పక్కన లేన్లో 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 40, 50, 60 సంవత్సరాల కింద మ్యాప్ తీసి ఒకటి ఉంటుంది, 15 సంవత్సరాల కింద మ్యాప్ తీస్తే ఇంకో తీరుగా ఉంటుంది. FTL ప్రకారంగా ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడు ఎక్కడ వరకు ఉంటుంది. కానీ 20 ఏళ్ల క్రితం ఒకటి ఉంటుంది, 40 ఏళ్ల క్రితం ఒకటి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ మార్కింగ్ అనేది ఏ పద్ధతి ప్రకారం చేస్తున్నది అధికారులు ఇంకా వివరించలేదు. నేను ఇక్కడ రాకముందు కూడా రెవెన్యూ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ కన్ఫ్యూజన్ తొలగిపోవాలి. గతంలో మూసీ సుందరీకరణ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద పనిచేసిన వ్యక్తులు, ఓట్లు గడించిన వ్యక్తులు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఈ మార్కింగ్ అనేది మేము ప్రభుత్వంతో ప్రశ్నిస్తా ఉన్నాం, అధికారులు కూడా మాట్లాడుతా ఉన్నాం. ఏ పద్ధతి ప్రకారంగా ఈ మార్కింగ్ అనేది జరిగింది. ఒకటి మీ ద్వారా హామీ ఇచ్చేది ఏంటంటే, మార్క్ చేసినంత మాత్రాన BRS BJP నాయకులు చెప్తున్నట్టుగా, గతంలో BRS పార్టీలో మంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు వచ్చి హామీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గౌరవ ఎంపీ కూడా నా సూచన ఏంటంటే, మార్క్ చేసినంత మాత్రాన ఇల్లు ఊలగొట్టే అధికారానికి ఉంటుందా? ఉండదు. గౌరవ హైకోర్టు కూడా చెప్పడం జరిగినది, నోటీస్ ఇవ్వాలి, ప్రజలకు వెసులుబాటు కలిగించాలి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఒకవేళ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఇట నష్టపరిహారం చెల్లించాలి. ఇవన్నీ నిబంధనలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న చోట కూడా కొన్ని చోట్ల జరిగిందనేది కనబడతా ఉంది. దానికి గౌరవ హైకోర్టు కూడా చాలా తీవ్రంగా స్పందించడం జరిగినది. కొందరు అధికారులు అత్యుత్సాహంతో, BRS సమయంలో నియమించబడ్డ అధికారులు ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేయడానికి కొరకు అత్యుత్సాహంతో పనిచేస్తా ఉన్నారు. మానవత్వం లేక ప్రవర్తిస్తా ఉన్నారు. చిన్న చిన్న పాపకు చూసినాం, అత్యంత హృదయ విదారకంగా ఉన్నది. కనీసం సమయం ఇవ్వకుండా, ఇంటి సామాను బయట తీయకుండా కూలగొట్టే అధికారికి ఓడిస్తున్నాడు. వీళ్ళకి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే అధికారమైన చర్యలు ఉండాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాంటి దురాగతంగా ప్రవర్తించడానికి అధికారాలు లేవు వాళ్ళకి. కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది, సాటర్డే సండే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు, ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా, లేక సాటర్డే సండే కూలగొట్టాలని ఆదేశాలు మాత్రం ప్రభుత్వం నుంచి లేదు. లేనప్పుడు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? అంత తొందరపాటు అవసరం లేదు. బాధితులు కోరేది, నేను ఇక్కడ ద్వారకాపురి కాలనీ,
గణేశ్వరి భవానీ కాలనీ కాడికి వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా చూడడం జరిగింది. 40 సంవత్సరాల నుంచి పైన అక్కడ నివసిస్తా ఉన్నారు. అక్కడ గుడిసెలు రేకులతో కట్టుకున్న లేవు, అక్కడ పక్కా ఇల్లు ఉన్నాయి. మూసి అక్కడ చూడడం జరిగినది. అటు పక్కన చాలా విస్తీర్ణంగా దాగి ఉంది. అక్కడ ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం లేదు. నేను ఎన్ని విదేశాలు తిరిగి వచ్చాను. ముఖ్యమంత్రి గారు కూడా లండన్ చూసి వచ్చినారు. రిటెన్షన్ వాల్ కట్టి ఇక్కడ కట్టుకునేంత స్పేస్ ఉన్నది. ఇవన్నీ కూడా పక్క వాళ్ళు లీగల్ గా పట్టా భూములు కొనుక్కొని కట్టుకున్న ఇళ్ళు. సో వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క ఇల్లు కూడా కూల్చడానికి వీలు లేదు. భూసేకరణ చట్టం ద్వారా గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చట్టాలు క్లియర్ గా ఉన్నాయి. ఏ ఒక్క సెంటు భూమి తీసుకోవాలన్నా కూడా ప్రభుత్వాలు 4 ఇంతలు పరిహారం చెల్లించాలి. అది ఖాళీ స్థలం అవుతే ఇల్లు గిట్టు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవడానికైనా ఖర్చును కూడా ఇవ్వాలి. గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు అక్రమ నిర్ణయాలు జరిగి ఉన్న చోట కూలగొట్టడం కన్నా అది వృధా ఖర్చు అవుతుంది. రెగ్యులరైజేషన్ కూడా చట్టంలో వెసులుబాటు ఉందని చెప్పడం జరిగింది. అట్లాంటి వెసులుబాటు అవన్నీ ఉన్నాక కూడా అధికారులు ఏ పద్ధతి ప్రకారంగా ఇప్పటిదాకా కట్ ఆఫ్ డేట్ ఏంటి, అసలు FTL అనేది కూడా జరగాలి, మాస్టర్ ప్లాన్ ఉండాలి. ఇవన్నీ ఏవి నిర్ణయాలు జరగలేదు. కాబట్టి ప్రజలు, మేము ఎమ్మెల్సీ గారు కానీ నేను కానీ ప్రత్యక్షంగా పాల్గొంటాం. మా నాయకులు ఉంటారు, ప్రజలు మేము పాల్గొనుకుంటూ చేస్తాం. ఈ విస్తీకరణ సుందరీకరణ జరిగేటప్పుడు కూడా ఇల్లు నష్టపోకుండా రిటెన్షన్ వాళ్ళు కట్టి అటు సైడ్ విస్తీర్ణం పెంచి ఇక్కడ వాక్ వే కానీ అవన్నీ కూడా చేసడానికి వెసులుబాటు ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ కాలనీ వాసులకి మా విజ్ఞప్తి, మా హామీ కూడా, మీ ఏ ఒక్క ఇల్లు పోకుండా చూసుకునే బాధ్యత మాది. మిమ్మల్ని మభ్యపెట్టి అనుచరులతోటి అక్రమాస్తులు కాపాడుకుంటూ నది లోపలికి వెళ్ళి అమ్మిన దొంగలు మిమ్మల్ని వాళ్ళ ఆస్తులు రక్షించుకొని రెచ్చగొడతా ఉన్నారు. ఈ దొంగ పింకి నాయకులు నమ్మకండి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటది. మీ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేకూర్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీ సోదరుడుగా, మీ కుటుంబ సభ్యుడిగా ఆ బాధ్యత మా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ఒప్పించి ఎలాంటి ఎవరికి నష్టం జరగకుండా బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది. నది ప్రవాహం అనేది కొన్ని చోట్ల దగ్గరగా ఉంటుంది, కొన్ని విస్తీర్ణంగా ఉంటుంది. విస్తీర్ణం ఉన్న చోట్ల ఇప్పుడు బస్ స్టాండ్, బస్ డిపోనే గట్టి ఉంది. అక్కడ గౌలిగూడ బస్ డిపో MG దగ్గర ఉన్న చోట అంటే నది లోపల కొన్ని కట్టి వీళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారు, రేకులతో కట్టుకొని ఉన్నారు. అది అత్యంత ప్రమాదకరం. అటువంటి కూలగొట్టే, అటువంటి వాళ్ళ కూలగొట్టినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ లో కూడా అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంక్లూడింగ్ ఆ పిల్లలకు అడ్మిషన్స్ కూడా ఇప్పించే బాధ్యత, ఆ పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి కూడా. ఇక్కడైతే విస్తీర్ణం చాలా వెడల్పు ఉందో అక్కడ మేము ప్రతిపాదించేది ఏంటంటే, ఇల్లు కూలగొట్టే కన్నా విస్తీర్ణం ఎక్కువ ఉన్న చోట నది ప్రవాహం ఎట్లా దిప్పొచ్చు జాగున్నప్పుడు, అటువంటి చోట రిటెన్షన్ వాళ్ళు కట్టి దాని తర్వాత కూడా నడచడానికి కొరికి, పార్క్ కొరికి తగినంత స్థలం ఉంది అక్కడ. కాబట్టి ఇల్లు కూలగొట్టే ప్రసక్తే లేదు, అవసరం లేదు. అది మేము ప్రాజెక్టు డిజైనింగ్ లో కూడా పాలు పంచుకుంటాం. ప్రజల పక్షాన ఈ ప్రతిపాదన ముందు పెట్టి ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటాం.